యుద్ధంలో ప్రత్యక్షంగా గెలుపు, ప్రచారంలో గెలుపు ముఖ్యం. ఇరాన్ ఓడింది. కానీ గెలిచిందన్నట్టు ప్రచారం చేసుకోగలిగింది. సోషల్ మీడియాలో వాళ్ళు మతపరంగా సహకరించబట్టి, అట్లాగే ప్రపంచవ్యాప్తంగా అమెరికా వ్యతిరేక శక్తుల మీడియాలు ఇన్వాల్వ్ కాబట్టి. ఆహ్, ఓ గెలిచింది అమెరికా, ఇజ్రాయెలు, ఓడింది ఇరాను. ఏకంగా పాలకుడే పోయిన తర్వాత గెలుపెట్లా అవుతది? ఇవాల్టికి గూడా చివరికి ఆళ్ళ కొడుకు గూడా బయటికి రాలేని పరిస్థితిలో ఉన్నప్పుడు గెలుపెట్లా అవుతది? అట్లాగే కేవలం ఇక అనవసరం దాంతో రోజు యుద్ధం చేయడం టైం వేస్ట్ అనుకుంటే ఎనక్కి వెళ్తే అది గెలుపు కింద చెప్పుకుంది. అంటే ప్రచారం అట్లాగా. అట్లాగే ఆపరేషన్ సింధూర్ దెబ్బకి వణికి సచ్చిన పాకిస్తాన్, అమెరికా చేత బతిమలాడించుకున్న పాకిస్తాన్, చివరికి వాళ్ళ ఉగ్రవాద శిబిరాల ధ్వంసం, వాళ్ళ సైనిక శిబిరాల ధ్వంసమైన ఏమి పీకలేక కూర్చున్న పాకిస్తాన్ తామే గెలిచామంటూ చివరికి ఓడిన దేశానికి సంబంధించినటువంటి సైనిక అధికారికి అవార్డులు ఇచ్చుకుని, ఆసిఫ్ మునీర్‌కి పోస్టులు ఇచ్చుకున్న దరిద్రం. ప్రచారం అట్లా చేసుకుంటారు. ఇదెందుకు చెప్పాల్సొస్తుందంటే ఇప్పటికి కూడా యుద్ధం జరుగుతోంది. హార్ముజ్ జలసంధి దగ్గర అమెరికా ఇరాన్‌కి సంబంధించినటువంటి కొన్ని వాటిటి మీద దెబ్బతీస్తోంది. ఇరాన్ అమెరికాకి సంబంధించిన కొన్ని షిప్పుల మీద దాడులు చేస్తోంది. కాకపోతే ప్రచారం జరగనీయకుండా జాగ్రత్తలు పడుతున్నారు.